హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. గైస్, చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం బూస్టప్ గా ఉంటుంది గైస్. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సినీ ఇండస్ట్రీలో చిన్న చిన్న హీరోల దగ్గర నుంచి పెద్ద పెద్ద స్టార్ హీరోల వరకు ఎలాంటి వారైనా హిట్లతో పాటు ఫ్లాప్ సినిమాలను కూడా ఎదుర్కోక తప్పదు. ప్రతి ఒక్కరు కూడా సినిమా నుంచి బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలని, అలాగే మంచి కథతోటి ప్రేక్షకులను ఆకట్టుకోవాలని నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. ఎన్నో రకరకాల కారణాలతో ఒక్కోసారి సినిమా ఫ్లాప్ అవుతుంది, మరికొన్ని సందర్భాల్లో డిజాస్టర్ గాను మిగులుతుంది. ఇలా చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్, స్వర్గీయ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలకే ఫ్లాపులు తప్పలేదు. అలాంటిది ఈ జనరేషన్ హీరోలలో ఫ్లాపులు రావడం అనేది పెద్ద వింతేం కాదు. కానీ ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అయిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ ఇటు అభిమానులు అటు కామన్ ఆడియన్స్ భారీ అంచనాలను పెట్టుకున్నా కానీ ఈ మూవీ నిరాశనే మిగిల్చిందని చెప్పుకోవాలి. ఒక అవుట్ డేటెడ్ స్క్రీన్ ప్లే తోటి భారీ స్థాయిలో గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయినా కానీ ఓన్లీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మీద నమ్మకం తోటే గేమ్ చేంజర్ మూవీపై అభిమానులు, సినీ లవర్స్ ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నారు. సో మూవీ రిలీజ్ అయిన తర్వాత వారి ఎక్స్పెక్టేషన్స్ కి మూవీ ఏమాత్రం రీచ్ అవ్వకపోవడం తోటి దానికి తోడు మూవీపై కొంతమంది పని కట్టుకొని మరి విమర్శలు చేస్తూ ఫేక్ రివ్యూలు ఇస్తూ మూవీని ఇంకాస్త డౌన్ చేయాలని చూసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇకపోతే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ RRR లాంటి సంచలన హిట్ తర్వాత వస్తున్న మూవీ అవడం తోటి, అలాగే వేరే ఏ సినిమాలను ఒప్పుకోకుండా కేవలం గేమ్ చేంజర్ మూవీ కోసమే తన పీక్ ప్రైమ్ టైం అయిన 3 సంవత్సరాలను ఈ మూవీకి కేటాయించాడు. అదే విధంగా డైరెక్టర్ శంకర్ పై ఉన్న నమ్మకం తోటి మరి ఏ సినిమాకు కమిట్ కాకుండా రామ్ చరణ్ తన ఫోకస్ మొత్తం ఈ సినిమాపై పెట్టాడు. అయినా కానీ కొంతమంది కావాలనే పని కట్టుకొని మరి ట్రోల్స్ చేయడం, అవమానకరంగా మాట్లాడడం లాంటివి చాలా జరుగుతున్నాయి సోషల్ మీడియాలో. ఇప్పుడు అలాంటి సంఘటనే మరొకటి జరిగింది. హైదరాబాద్ లో తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా ఈ ఈవెంట్ కి గేమ్ చేంజర్ మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు. అయితే దిల్ రాజు మాట్లాడే ముందు అల్లు అరవింద్ మాట్లాడుతూ ఈ ఈవెంట్ లో దిల్ రాజు గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి. కేవలం ఒక్క వారంలోనే దిల్ రాజు ఒక సంచలనాన్ని సృష్టించాడు. ఒక సినిమాని ఇలా ఇచ్చి అంటూ కొంచెం హేళనగా మాట్లాడాడు. అలాగే మరొక సినిమాని ఎక్కడికో తీసుకెళ్లి అంటూ బాగా పొగుడుతూ మాట్లాడాడు. అయితే ఇలా మాట్లాడేటప్పుడు అల్లు అరవింద్ తన చేతులను కిందికి అలాగే పైకి అని చూపుతూ సైగల ద్వారా ఒక సినిమాకి మరొక సినిమాకి మధ్య వ్యత్యాసాన్ని చూపించాలి అనే ఉద్దేశంతో మాట్లాడాడు అనిపిస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ గేమ్ చేంజర్ మూవీని అవమానించినట్లుగా అనిపించినా కానీ దిల్ రాజు మాత్రం పొట్ట పైలేలా నవ్వుతూ కనిపించాడు. ఇక అల్లు అరవింద్ దిల్ రాజుని దృష్టిలో ఉంచుకొని ఇటువంటి కామెంట్స్ చేసినా కానీ ఈ ఛాన్స్ ఇచ్చింది మాత్రం దిల్ రాజు మాత్రమే. కాబట్టి గేమ్ చేంజర్ మూవీ నవ్వుల పాలు చేసింది కూడా దిల్ రాజు మాత్రమే అనేసి చాలా కామెంట్స్ వినపడుతున్నాయి. అదే విధంగా సంక్రాంతికి వస్తున్న మూవీ సక్సెస్ మీట్ కు కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు అలాగే ఎగ్జిబిటర్లు రావడం జరిగింది. అక్కడ కూడా గేమ్ చేంజర్ మూవీపై ఒక రకమైన కామెంట్లు రావడం, సేమ్ అల్లు అరవింద్ కామెంట్స్ కు నవ్వినట్లుగానే అక్కడ కూడా నవ్వడం అందరికి పెద్ద షాకే ఇచ్చింది. ఒక సినిమా థియేటర్ లో రన్ అవుతున్నప్పుడు మూవీ టీమే ఫ్లాప్ గా చెప్పుకోవడం అనేది ఒక పెద్ద బ్యాడ్ లక్. గేమ్ చేంజర్ మూవీ విషయానికి వస్తే స్వయంగా నిర్మాతలే నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. హీరో పడిన కష్టానికి కనీసం గౌరవం కూడా లేకుండా అల్లు అరవింద్ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలపై బహిరంగంగా వెటకారంగా కామెంట్లు చేస్తుంటే దాన్ని దిల్ రాజు ఎంజాయ్ చేయడం మాత్రం రామ్ చరణ్ ఫ్యాన్స్ కి మాత్రం కోపాన్ని తెప్పిస్తుంది. సినిమా ఫ్లాప్ ఆర్ డిజాస్టర్ అయినా కూడా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు నెగిటివ్ కామెంట్స్ అనేవి కొత్త ఏమీ కాదు. కింద పడటం అలాగే తర్వాత తనని తాను ప్రూవ్ చేసుకొని పైకి లెగడం, ఎగతాళి చేసిన వాళ్లతోటే ప్రశంసలు అందుకోవడం బాగా అలవాటే. అన్ని కలిసొస్తే అన్ని అనుకున్నట్లు కుదిరితే మాత్రం ఇదే ఏడాది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అందరికీ గట్టిగా స్ట్రాంగ్ గా ఇచ్చి పడేస్తాడు అనేసి ఆయన అభిమానులు గట్టిగా చెబుతున్నారు.